సంస్కారవంతమైన సోప్కి ఏంటి సంస్కారం ఏంటి అని అడిగితే ఆ సంస్థ యజమాని చెప్పినటువంటి పాయింట్ అంటే XXX సోప్కి సంబంధించి ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నీట్గా తుడుస్తుంది. మనం నీట్నెస్ అంటాం కదా, మా సబ్బు వాడితే గనక ఆ వస్తువు చాలా నీట్గా తయారవుతుంది, అదే సంస్కారానికి అర్థం, అందుకని నేను సంస్కారవంతమైన సోప్ అని చెప్పారన్నమాట. అలాంటి ఆ XXX వ్యవస్థాపకుడు ఇప్పుడు కన్ను మూశారు. ఆయన అరుణాచలం మాణిక్యవేల్ అన్నాజీ అని పిలుస్తుంటారు. గుంటూరు దగ్గర ఆయనకి సంబంధించినటువంటి ఆ సోప్ కర్మాగారం ఉంది. వాస్తవంగా చెన్నైలో పుట్టారు, గుంటూరులో పారిశ్రామికవేత్తగా ఎదిగారు. కార్మికుల్ని బాగా చూసుకుంటారు, తోటి పారిశ్రామికవేత్తలతో కూడా చాలా మర్యాదగా ఉంటారు. అలాగే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. అన్నదానం ఎన్నిసార్లు చేశారో లెక్కలేదు, పూజా కార్యక్రమాలు ఎన్నిసార్లు చేయించారో లెక్కలేదు. ఆయన్ని సేవారత్నని, విద్యాదాతని, అన్నదాతని, స్ఫూర్తి ప్రదాతని పిలుస్తుంటారు. ఆయన మరణం అన్నటువంటిది ఓ రకంగా సమాజానికి సంబంధించి అనేక మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి లేకపోవడం అన్నది తీరని లోటు.